ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. ఇక అప్పుడే రాజకీయ పార్టీలు పొత్తుల లెక్కలేసుకుంటున్నాయి. ఎవరు తమతోటి కలిసి వస్తారు, ఎవరితోని కలిసిపోతే మంచిగా ఉంటుందో మాట ముచ్చట పెట్టుకుంటున్నాయి. ఇట్లా పార్టీల లెక్కలతోటి రాష్ట్రంలో అప్పుడే రాజకీయాలు హీటెక్కినాయి. ఎలక్షన్లకు 6 నెలల ముందో 3 నెలల ముందో రాజకీయ పార్టీలు పొత్తుల ముచ్చట పెట్టుకుంటుంటాయి. కానీ రాష్ట్రంలో 2 ఏళ్ల ముందుగానే లీడర్లు పొత్తుల మొగ్గలు పూయిస్తున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయటంలా కలిసిమెలిసి పనిచేస్తున్న ప్రతిపక్షాలు పొత్తుల విషయంలో మాత్రం బలాబలాలు సిద్ధాంతాలు ఇట్లా అన్నీ లెక్కలేసుకుంటున్నాయి. పోయిన ఎన్నికలల్లా బీజేపీ టీడీపీ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. అయితే ఈసారి ఇవే పార్టీలు వేరే వాళ్లతో జత కట్టనీకి ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నాయి. టీడీపీ ఎప్పట్లెక్కనే బీజేపీ తోటి కలిసి పోటీ చేసేటట్టే ఉందంటున్నాయి పరిస్థితులు. ఏపీలో కూడా ఈ 2 పార్టీలకు దోస్తానా ఉండుతోటి ఈడ కూడా అట్లనే ఉంటామంటున్నారు 2 పార్టీల లీడర్లు. ఇదిట్లుంటే మొన్నటి టూర్లా తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా చెప్పుడుతోటి టీడీపీ నేతలు నారాజుల పడ్డారు. भारतीय जनता पार्टी तेलंगाना के लिए जितने भी लोगों ने शहादत दी है उसको एक्नॉलेज करती है, इनके सामने नतमस्तक है। मगर इससे रजाकारों की जो दरिंदगी थी वो भुलाई नहीं जा सकती। हम सरकार बनाने के लिए पार्टी का एक्सपांशन कर रहे हैं और मुझे भरोसा है कि हम सरकार बनाएंगे। अभी तो हमारा टीडीपी के साथ आंध्र प्रदेश में चुनावी समझौता। బీజేపీ నేతలు ఒంటరిగానే ఎన్నికలకు పోతామని చెప్పడంతోనే టీడీపీ లీడర్లు ఇంకో పార్టీకి దగ్గర కావాలని చూస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అంత మంచిగా లేదు. దీంతోటి ఏ పార్టీతోనైనా కలిసిపోవాలనుకుంటున్నారు తమ్ముళ్లు. కాంగ్రెస్ నాయకులకు కూడా పొత్తుల టెన్షన్ బాగానే ఉన్నట్టుంది. బీజేపీతో సిద్ధాంతపరంగా కలవలేమంటున్న లీడర్లు మిగిలిన పార్టీలతో కలవచ్చనుకుంటున్నారు. టీడీపీ ఓకే అంటే కలిసి పోటీ చేయడానికి సిద్ధమంటున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న టీడీపీ తెలంగాణలో హస్తం పార్టీతో జత కట్టడం అంత సులువు కాదంటున్నారు లీడర్లు. మేము 2014లో టీడీపీని ఓడించిన ఆనాడు అన్ని పార్టీలతో కలిసి వెళ్ళాం. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలతో కలిపి అధికార పక్షం వ్యతిరేకంగా పోరాల్సి వస్తుంది. ఎవరైతే టీఆర్ఎస్ కు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరితో కూడా సందర్భాన్ని బట్టి మేము సిద్ధంగా ఉంటాం స్నేహానికి. ఒంటరిగా పోటీ చేయడానికి మాకు భయమేం లేదు. కానీ ఈ సంక్షోభంలో అన్ని ప్రగతిశీల శక్తులను సమైక్యపరచవలసిన అవసరం. అయితే వచ్చే ఎన్నికలల్లా బీజేపీ టీఆర్ఎస్లు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కూడా ఉంది. ఈ 2 పార్టీల నేతలు మాత్రం దీని మీద నోరెత్తుతలేరు. కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే తమకే లాభం అంటున్నారు గులాబీ లీడర్లు. అయితే కాంగ్రెస్ టీడీపీతోటే కాదు వేరే పార్టీలతోటి కూడా పొత్తు ముచ్చట పెడుతున్నాయని చెప్తున్నారు నేతలు. వామపక్షాలు, గద్దర్, జనసేన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారమైతుంది. టీడీపీని కూడా కలుపుకుపోయి కామ్రేడ్ల గ్రూపులో చేరొచ్చని అనుకుంటున్నారు. ఇక టీడీపీ కాంగ్రెస్ లో చేరడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. జైపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్న మాట మా నెత్తిన పాలు పోసింది. ఎందుకంటే తెలుగుదేశం అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ. అది తెలంగాణ ద్రోహుల పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం అంటే అది ఆత్మహత్య సదృశ్యం తప్ప ఇంకోటి కాదు. సరే, అది వాళ్ళ ఇష్టం, ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకోవాలి మాకేం అభ్యంతరం లేదు. అది రాజకీయాలుగా ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయి. కానీ ఆ నిర్ణయం ఏదైనా జరిగితే వారి మాటలు చూస్తే మాత్రం మాకైతే సంతోషంగానే ఉంది. ఎందుకంటే తెలంగాణ కోసం అడుగడుగునా చిట్ట చివరి దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది అందరికీ తెలుసు. స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పింది కదా. అటువంటి తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఏమైతుందో బహుశా వాళ్ళే ఆలోచించుకుంటే మంచిది. మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు పెట్టుకుంటే మాకైతే ఒక రకంగా చెప్పాలంటే సంతోషమే. మా నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రజలు గుణపాఠం చెప్తారు. ద్రోహుల పార్టీతో కలిస్తే మీరు కూడా ద్రోహుల జాబితాలో కలిసిపోతారు. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉండడంతో అప్పటిదాకా రాజకీయాలు ఎట్లా మారతాయో, ఎవరు ఎవళ్లతో దోస్తి గడతారో చూడాలి.